ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. సమయంలో మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క కనికరము, సంతోషము, సమాధానము భూ ప్రజలందరిపైన ఎల్లప్పుడూ ఉండునుగాక. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ఆదరణ మీ పైన, మీ కుటుంబం పైన, మన గ్రామం పైన, దేశ ప్రజలందరిపైన, ప్రపంచ ప్రజలందరిపైన సదాకాలము తోడయుండునుగాక. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దినము క్రిస్మస్ పండగ అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అసలు క్రిస్మస్ పండగ అంటే క్రైస్టమాస్. ఇది హీబ్రూ భాష నుంచి లాటిన్ భాషకు తర్జుమా అయింది. కాబట్టి ఈ రోజున నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినం ప్రభు యొక్క సన్నిధానంలో వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డలందరూ కొంతసేపు సమయాన్ని కేటాయించి దేవుని వాక్యాన్ని వినవలసిందిగా నేను హృదయపూర్వకంగా మనవి చేసుకుంటున్నాను. ఈ క్రిస్మస్ పండగ అనేటువంటి దీనికి భిన్నంగా ఈ రోజున ప్రజలు లోకములో ఆరాధించడం మనం కళ్ళారా చూస్తున్నటువంటి ఒక నిజమైనటువంటి కార్యం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుణ్ణి ఆరాధించటము అంటే ఆ తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్ర మార్గాన వెళ్ళి ఆయన చూసి బంగారము, సాంబ్రాణి, బోలములు అర్పించి ఆయన్ను పూజించి సాగిలపడి ఆనందించి వారు పరవశులైనారు. కాబట్టి ఈ రోజున క్రిస్మస్ పండగ అంటే కేవలము శరీర సంబంధమైనటువంటి పండగ మాత్రమే కాదు. ఇది ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏమిటంటే ఆత్మ సంబంధమైనటువంటి పండగ. శరీరము ఈ లోకం వరకే, ఇది ఎక్కడికి పోదు. ఈ భూమి మీద ఊపిరి ఉన్నంత వరకు శరీరం ఇలాగ ఉంటుంది. ఊపిరి పోయిన తర్వాత ఈ మట్టిలో కలిసిపోతుంది. కానీ దేవుడిచ్చినటువంటి దీపము, దేవుడి పెట్టినటువంటి ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మరి ఎంతమంది ఈ విషయాన్ని పాటిస్తున్నారో పాటించడం లేదో ఆ దేవునికి ఎరుక. ఈ రోజున ఈ క్రిస్మస్ ఆరాధనను ఆరాధించేటువంటి ప్రతి ఒక్కరూ ఈ క్రిస్మస్ యొక్క అనుభవాన్ని సంవత్సరాల తరబడి చేసుకుంటూ వస్తున్నాము. కానీ ఇందులో ప్రభువుకి ఇష్టమైనటువంటి గుణలక్షణాలు కలిగినటువంటి పండుగను ఆచరించేది ప్రభువుకు చాలా ఇష్టమైనటువంటి పండుగ. ఇది ఎక్కడి నుంచో వచ్చినటువంటి సాంప్రదాయం కాదు. ఇది లోకరక్షకుడు ఈ లోకములో ఉద్భవించి మన కొరకు, మన పాపముల కొరకు పరలోక సుఖ సౌఖ్యాలన్నీ విడిచిపెట్టి వచ్చి ఈ లోకములో మన కోసం హింసింపబడి, మన కోసము మరణించి సిలువలో మన పాపములు భరించి మనకు విమోచన కలుగు చేసినటువంటి ఈ యొక్క నిజమైనటువంటి సత్యం. కాబట్టి ఈ రోజున దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ను ఆరాధించాలి. క్రిస్మస్ పండగ గుణలక్షణాలు మనలో కనబడాలి. ఆ గుణలక్షణాలు మనలో లేకుంటే మన ప్రయాస ఈ లోకంలో వ్యర్థమే. అందుకే బైబిల్లో ఆయన అంటున్నాడు, నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు మీరు అని చెప్పి వ్రాయబడి ఉంది. కాబట్టి ఆయనను వ్యర్థముగానో నిర్లక్ష్యంగానో ఆరాధించేవారు కోకొల్లలుగా ఈ లోకములో ఉంటున్నారు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయనకిష్టమైనటువంటి యొక్క ప్రజల మీదకి భూమి పైన సమాధానము నేను కలుగు చేస్తానని దూతల ద్వారా ఈ లోకానికి ప్రకటించబడింది. ఈ రోజున దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ
భార్య భర్తలు కానీ, పిల్లలు కానీ, బంధువులు కానీ, రక్త సంబంధులు కానీ, స్నేహితులు కానీ, సంఘస్థులు కానీ, ఇంకా గ్రామస్తులు కానీ, దేశ ప్రజలు ఎక్కడున్నా సరే ఈరోజు గమనించవలసినటువంటి సంగతి ఏమిటంటే, దేవుణ్ణి ఆరాధించేటువంటి పద్ధతులు ఒకవేళ దేవునికి ఇష్టమైనటువంటి కార్యం కాకపోతే నిజముగా ప్రయాస వ్యర్థమని ఈరోజు తెలుసుకోవాలి. మన ప్రభు ఏంటివంటి యేసుక్రీస్తు మన కోసం చేతులు చాపుతున్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పిల్లలు కూడా ఈ లోకంలో పరిశుద్ధులుగా ఉండాలని. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన జన్మ ఫలాలు మనలో కనిపించాలి. క్రీస్తు యొక్క జన్మ ఫలాలు మనలో కనిపించాలి. మనలో అపవాది యొక్క క్రియా ఫలితాలు కనిపిస్తే మనము ఈ భూలోకము వరకే, ఇక శాశ్వతమైనటువంటి యొక్క లోకానికి మనము పోలేము. ఈ రోజున దేవుడు అందుకే ఈ లోకానికి వచ్చాడు. శాశ్వతమైనటువంటి లోకానికి తీసుకువెళ్ళటానికి దేవుడు వచ్చాడు, పుట్టాడు, మన పాపములు భరించాడు, మన కోసం మరణించాడు, మన కోసం అవమానం, మన కోసం తన పరిశుద్ధమైనటువంటి శరీరాన్ని, రక్తాన్ని త్యాగం చేశాడు. అంతా అయిపోయేసింది. ఈ రోజున ఆయన పండుగను కానీ, ఆయన్ను ఆచరించేటువంటి వారు కానీ, ఆయన విశ్వసించేటటువంటి వారు కానీ, ఆయనకు కావలసింది మొట్టమొదటిది మనుషులు రక్షించబడాలి తమ పాపముల నుంచి. నంబర్ 1. నంబర్ 2, మారు మనసు పొందాలి. మనసు పాత బ్రతుక్కుంటూ 100 ఏళ్ళు బ్రతికినా ఆ బుద్ధులు మారవు. 100 సంవత్సరాలు బ్రతికినా ఆ పాపము మానరు. 100 సంవత్సరాలు బ్రతికినా వారి యొక్క దోషము పోగొట్టుకోరు. కాబట్టి ఇలాగే ఉండి సంవత్సరాల తరబడి మేము క్రైస్తవులము, మేము విశ్వాసులము, మేము దేవుని బిడ్డలము, ఎవరైనా సరే ఈ భూలోకములో ఈ రోజున వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డలు, వినబోతున్నటువంటి ప్రతి బిడ్డలు గమనించవలసినటువంటి సంగతి ఏమిటంటే, దేవుడు గుణలక్షణాలు ఈరోజు మనలో కనిపిస్తేనే అది క్రిస్మస్ పండగ. క్రైస్ట్ మాస్, క్రీస్తు అభిషక్తుడు, మాస్ ఆరాధన. కాబట్టి మనము లోకరక్షకుడైనటువంటి మన తండ్రిని మనము సత్యముతో ఆత్మతో ఆరాధించాలి. అంత మాత్రమే కానీ ఈ రోజున ప్రపంచంలో జరిగేటువంటి సందడి, ప్రపంచంలో జరిగేటువంటి సంతోషం అంత ఇంత కాదు. మంచిదే, వాస్తవమే. దేవుని పిల్లలు భూలోకంలో సంతోషంగా ఉన్నారంటే ఇంకంతకంటే ఇంకా గొప్ప సంతోషం ఏముంది చెప్పండి. నా పిల్లలు ఈ భూలోకంలో ఉన్నారంటే, ఇప్పుడు మన పిల్లలు పాశ్చాత్య దేశాలలో ఉన్నారంటే, బాగా సంపాదిస్తున్నారు, బాగా చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారంటే ఇంకంతకంటే సంతోషం ఏముంది. అలాగే మన తండ్రి ఏంటివంటి దేవుడు, ఈ భూలోకంలో నేను పంపించినటువంటి బిడ్డలు సత్యముతో ఆత్మతో నన్ను ఆరాధించుకుంటూ కుటుంబాలతో లోక జ్ఞానం కలిగి భయము భక్తులతో ఈ లోకములో ఉన్నారంటే ఇంకంతకంటే ఆయనకు సంతోషం ఏముంది? లేదు కదా నా ప్రియమైనటువంటి సహోదరులారు. అందుకే ఆయన ఒక రోజున మత్తయి సువార్త 5వ అధ్యాయం ఆ మొదటి నుంచి మనము చదువుకున్నట్లయితే ఆయనలో ఉన్నటువంటి తపన, ఆయనలో ఉన్నటువంటి వేదన ఆయన మనకు తెలియచేశాడు ఆ కొండ మీద ప్రసంగం మీద. అందుకే అన్నాడు, ఆయన ఈరోజు క్రిస్మస్ పండగ అంటే ఆయన గుణలక్షణాలు, ఆయన ఫలములు మనం అనుభవించాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అన్నాడు. ఈరోజు మనకు ఆత్మ ఉంది. ఈ ఆత్మ విషయమై మనము తగ్గించబడి, మనము మారు మనసు పొంది, రక్షించబడి దేవుని విధేయతగా మనం జీవించాలి. అప్పుడే వారు ధన్యులని వ్రాయబడి ఉంది. కాబట్టి ఈ రోజున
క్రిస్మస్ పండగ అంటే మన ఆత్మను శుభ్రంగా పెట్టుకొని దేవునికి విధేయతగా బ్రతికితే అంతకంటే ధన్యత ఏమీ లేదు. కాబట్టి అదే క్రిస్మస్ పండగ. పరలోక రాజ్యము వారిదే అన్నాడు. మన ఆత్మను శుభ్రంగా పెట్టుకొని, పరిశుభ్రంగా పెట్టుకొని, మలినము కాకుండా, పాపము చేయకుండా, పలు విధాలుగా బాధలు అనుభవించకుండా మనము మన సృష్టికర్తను స్మరణకి తెచ్చుకొని సత్యముతో ఆత్మతో ఆరాధిస్తే ఇంక అంతకంటే ధన్యత ఈ భూలోకములో మరొకటి లేదు. కాబట్టి రెండవదిగా దుఃఖపడు వారు ధన్యులు అని, వారు ఓదార్చబడుదురని వ్రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరులారా, దుఃఖపడే ప్రతి ఒక్కరూ, చాలామంది ఈరోజు దేవుని బిడ్డలు దుఃఖపడుతూ ఉంటారు. దేవుని ఎరగనటువంటి వారు కూడా దుఃఖపడుతూ ఉంటారు. ఆ ఇద్దరు దేవుని బిడ్డలే. కానీ ఈ రోజున ప్రపంచ ప్రజలందరికీ దేవుడు ఒక్కడే, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు అని చెప్పి ఆయన బైబిల్ గ్రంథంలో వ్రాపించినటువంటి సత్యాన్ని ఈరోజు మానవులమైన మనం అర్థం చేసుకోవాలి. సృష్టికర్త ఆయన, ఆయన ఉన్నవాడు అనువాడు, ఆయన యెహోవా, ఆయనే యేసుక్రీస్తు. ఆయన తప్ప ఈ లోక సృష్టికర్త ఇంకెవరూ లేరని ఆయనే వేద గ్రంథంలో రాపించి పెట్టాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, దుఃఖపడే ప్రతి ఒక్కరూ ఈరోజు ఓదార్చబడతారని చెప్పి ఆయన సమాధానం ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మనలో దుఃఖం ఉండకూడదు. మనలో అనేక విధాల దుఃఖాలు ఉన్నాయి. వాటన్నిటినీ మనము ఆ దుఃఖాన్ని మన ప్రభువును విశ్వసించితే, ఆ ప్రభువును మన హృదయంలో చేర్చుకుంటే మనం ఈ లోకంలో ఓదార్చబడతాం. అన్ని విధాలుగా మనం ఓదార్చబడతాం. ఏ కష్టంలో ఉన్నా, ఏ శోధనలో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ బలహీనతల్లో ఉన్నా మనం ఓదార్చబడతాం. ఆయన దేవుడు, విడుదల అనుగ్రహించే దేవుడు, కలిగజేసే దేవుడు. కాబట్టి ఆయన మన పక్షమునుండగా మనకు విరోధులు ఎవరూ ఉండరు. కాబట్టి 1000 మంది ఒక ప్రక్క మన పైన దండెత్తి వచ్చినా, 10,000 మంది ఒక ప్రక్క దండెత్తి వచ్చినా నేను ధైర్యం చెడనివ్వనని వాగ్దానం చేసినటువంటి దేవుడు. కాబట్టి ఈరోజు దేవుని సుగుణాలు, దేవుని యొక్క ధైర్యము, దేవుని యొక్క ప్రవర్తన ఈరోజు మనకు ఉండాలి. దేవుని బిడ్డలమైతే దేవుని పరిశుద్ధతను మనం ధరించుకోవాలి. కాబట్టి మనం ఏ విషయంలో బాధపడకూడదు. బిడ్డల విషయంలో కానీ, అనారోగ్య విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, ఇల్లు లేదా, వాకిలి లేదా, భోజనం లేదా, ఆకలి దప్పులా, తరువాత నిరుద్యోగమా, మరి ఎవరైనా బెదిరిస్తున్నారా, ఎవరైనా ఎదిరిస్తున్నారా, తరువాత అంధకార శక్తులు నిన్నేమన్నా ఒత్తిడి చేస్తున్నాయా, ఏ విషయంలో మీరు బాధపడకూడదని సర్వాధికారము కలిగినటువంటి దేవుడు, సర్వకృపానిధియగు తండ్రి మనకు సెలవిస్తున్నాడు. ఈ రోజున దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఎప్పటికీ కూడా దుఃఖపడకూడదని ఈ క్రిస్మస్ పండగ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ పరిశుద్ధాత్మ ప్రభు పేరట మీకు ప్రకటిస్తూ ఉన్నా. నా ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుడు దుఃఖపడు వారిని చూసి ఓదార్చే దేవుడు ఆయన. నీ కంటతడిని తుడిచి నువ్వు ఏ విషయంలో దుఃఖపడుతున్నావో, నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో ఆ దేవుడు ఈ రోజున నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు, నీ యొక్క కన్నీటిని ఆనంద బాష్పులుగా మార్చేటువంటి దేవుడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, భూలోకములో నివాసం చేస్తున్నటువంటి ప్రతి బిడ్డలారా, ఈరోజు ఆయన పుట్టుక సందర్భంగా సంతోషించి గంతులు వేయమని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నా. ఆనందించండి. ఉచితముగా మనల్ని రక్షించిన దేవుడు, ఉచితముగా మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు. కాబట్టి ఈ రోజున అలాంటి సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకొని వెంటనే ఆ ప్రభు పాదాల దగ్గర మన పాపములు, మన దోషములు ఒప్పుకొని, ప్రభువా నేను పాపిని స్వామి, నేను అనేక సంవత్సరాలు నీకు దూరంగా ఉన్నాను ప్రభువా, ఇకనైనా నీవు సృష్టికర్తవు, నీవు లోకరక్షకుడివి అని చెప్పి నీ క్రిస్మస్ సందర్భంగా ప్రభువా నాలో నీ ఆనందాన్ని నింపినందుకు నీకు వందనాలని చెప్పి కృతజ్ఞతాపూర్వకంగా నీవు ఆయన్ను స్వీకరించితే, హృదయంలో చేర్చుకుంటే ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇకపోతే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. నా ప్రియమైనటువంటి సహోదరులారా, సాత్వికమైనటువంటి మనస్తత్వం మనకు ఉండాలి.
ఈ సాత్వికమైనటువంటి మనసు అంటే చాలామందికి వెంటనే కోపం వస్తుంది, చాలామంది వెంటనే చిరాకు పడుతుంటారు, చాలామందికి ఓర్పు లేదు, చాలామందికి సహనము లేదు, చాలామందికి ఆత్రం జాస్తి. అనేక మంది ఆవేశంలో అనేక తప్పులు చేస్తుంటారు, పాపం చేస్తుంటారు, తర్వాత అనేక విధాలుగా త్రోవలు తప్పిపోతుంటారు. కాబట్టి సాత్వికమైనది దేవుని యొక్క కృప, కనికరము. కాబట్టి ఈ రోజున సాత్వికము కలిగి ప్రతి మనిషికి అవసరం అన్నమాట. కాబట్టి అందరికీ అనుకూలంగా మనం బ్రతకాలి. ఎవరిని లోకములో ఎగనెస్ట్గా ఉండకూడదు, ఎవరిని మనము తక్కువ అంచనా వేయకూడదు, ఎవరిని కించపరచకూడదు. నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించమన్నాడు. కాబట్టి మన వల్లే మన సహోదరులు కూడా ఉండాలన్నమాట. మనం బిర్యానీ తింటే వాళ్ళు ఉట్ట అన్నము రసం తినమని చెప్పేటువంటి మనస్తత్వం ఎవరిలో ఉంటుందో అలాంటి వారిది దేవుని గుణం కాదు. కాబట్టి మన వలె మన సహోదరులను కూడా ప్రేమించాలి. ఈరోజు ఎంతోమంది క్రిస్మస్ సెలబ్రేషన్ చేసేదానికి అనేక మంది, చాలామంది తహతలాడుతున్నారు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని. కాబట్టి అటువంటి వారికి సహాయపడేటువంటి గుణలక్షణంగా మనలో ఉండాలి. మంచివారికి చెడ్డవారికి మనకు అనుకూలంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు అందరికీ మనము మంచిగానే ఉండాలి. కుటుంబానికి, గ్రామానికి, దేశానికి, ప్రపంచ ప్రజలందరికీ మనము అనుకూలంగా బ్రతకాలి. ఆశీర్వాదకరంగా దేవునికి మనం బ్రతకాలని ప్రభు పేట మనం చేస్తున్న ఓపిక చాలా అవసరం. ఓపిక అనేక మంది కోపగించుకొని పాపం చేసి అనేక శ్రమలు అనుభవిస్తున్నారు. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరికి ఈ యొక్క సాత్వికము చాలా అవసరమని నేను ప్రభు పేట మనం చేస్తున్నా. ఇకపోతే నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆకలి గల దప్పులు కలిగినటువంటి వారు ఈ లోకంలో చాలా అరుదుగా ఉంటున్నారు. కాబట్టి ఈరోజు అవినీతికి అనేక మంది ఆహ్వానితులుగా ఉంటున్నారు. అవినీతికి అనేక మంది సహోదరులుగా ఆప్యాయతగా ఉంటున్నారు. ఈరోజు అవినీతిని ప్రేమించేటువంటి వారు ఎందరో ఉన్నారన్నమాట. నీతిని ప్రేమించేవారు ఎవరు లేరు ఈ లోకంలో, అరుదు అన్నమాట. కాబట్టి అన్యాయంగా మనకు వచ్చేటువంటి రాబడి, వచ్చేటువంటి ఆదాయము, వచ్చేటువంటి ఆస్తులైనా పాస్తులైనా అవి మనకు శాశ్వతంగా ఉండవన్న సంగతి మనము మరవకూడదు. అది ఏ రోజైనా మనకు కీడే కానీ మేలు కాదన్న సంగతి ఈరోజు మనందరం గమనించవలసింది. కాబట్టి భూవిధనమంతయు బూడిద పాలవు, శవ మాత్రము చేరును స్థలమని వ్రాయబడి ఉంది నా ప్రియమైనటువంటి సహోదరులారా. కాబట్టి నీతి కొరకు మన కష్టార్జితం చేత మనం సంపాదించినటువంటి ఆ కష్టార్జితం చేత మనము భోజనం చేసిన, మంచినీళ్ళు త్రాగిన, తర్వాత మనం బట్టలు ధరించిన, మన బిడ్డలము మనము సంతోషంగా నిద్ర పట్టించుకొని మనం ఈ లోకములో జీవించితే అంతకంటే అన్నపానముల కంటే తృప్తికరమైనటువంటి భాగ్యము, భోగము ఇంకొకటి లేదన్న సంగతి మనం మరవకూడదు. నా ప్రియమైనటువంటి సహోదరులారా, తరువాత కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురని ఉంది. కనికరము ఈరోజు అనేక మందికి కనికరమే ఉండదు. పైగా ఒక మాట మాట్లాడతారు, వందనాలు బ్రదర్ అంటారు, నమస్తే బ్రదర్ అంటారు, తర్వాత హాయ్ అని చెప్తారు, బాయ్ అని చెప్తారు, అన్నీ చెప్తారు, మనిషి వెనక మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి తర్వాత మనము మనుషులపైన కనికరము కలగాలి. మన దేవుడు కనికరము కలిగినటువంటి దేవుడు. కనికరము కలిగే మానవ రూపము ధరించి ఈ లోకానికి మనల్ని ప్రేమించటానికి, మన పాపం నుంచి విడిపించి పరిశుద్ధంగా జీవించటానికి ఈ లోకానికి వచ్చినాడన్న సంగతి మనం మరవకూడదు. మనము కనికరము కలిగినటువంటి మనస్తత్వం మనకు ఉండాలి. కఠినమైనటువంటి మనసు మనకు ఉండకూడదు. కఠినమైనటువంటి మనసు మనకు ఉంటే నిజంగా దానికి తగినటువంటి ఫలితము మనము అనుభవిస్తాము. కాబట్టి ఈ కఠినమైనటువంటి ఈ మార్పును మనం తీసివేసి మన జీవితంలో మనము కనికరము కలిగినటువంటి మన తండ్రి మనసును మనము అవలంబిస్తే మనము రాబోయేటువంటి రోజుల్లో ధన్యులముగా మనం మారిపోతాం. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏమనంటే మనం హృదయం శుభ్రంగా పెట్టుకోవాలి. పై వేషములో అంతా శుభ్రంగా బాగా పెట్టుకుంటాం, ఎంతో ఖర్చు పెట్టుకుంటాం, సెంట్లు ఖర్చు పెట్టుకుంటాము,
ఎంతో విలువైనటువంటి సెంట్లు, ఎంతో మేకప్లు ఎన్నెన్నో చేసుకొని ఈ రోజున మగవారు కానీ ఆడవారు కానీ ఈరోజు ఆ మేకప్లు లేనిది ఈరోజు బయట తిరగడం లేదన్నమాట. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరుల, వాస్తవమే, మంచిదే, అది కాదనడంలే. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయం కూడా లోపల శుభ్రంగా పెట్టుకోవాలి. అది దుర్వాసన రాకూడదు, అది చెడ్డ వాసన రాకూడదు. దానికి హృదయంలో దేవుడు నివసించేటువంటి ఆలయం అది. దేవుడే ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలం అది. ఆ స్థలాన్ని మనము అపవిత్రపరచకూడదు. ఆ స్థలానికి మనము చెడ్డ వాటినంతా నింపి వాటిని కూర్చుకొని మన జీవితం అంతా అంధకారంలో మునిగేదానికి మనము దారి తీయకూడదు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, హృదయం అన్నిటికంటే ఘోరమైనటువంటి వ్యాధి గలది. దానిని గ్రహించగలిగినటువంటి వారు ఎవరంటే, ఎవరైతే దేవుని వాక్యం వింటారో, ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే కనికరము కలిగి ఉంటారో, ఎవరైతే ఆత్మ విషయమై దీనులై ఉంటారో, వీరే ఆ హృదయాన్ని గమనించగలిగినటువంటి వారన్న సంగతి మనం మరవకూడదు. నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఇంకా నీతి నిమిత్తం సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురని వ్రాయబడి ఉంది. ఈ రోజున ఎక్కడ చూసినా అసమాధానమే. చిన్న పాపను కదిలిచ్చిన, చిన్న పిల్లవాడిని కదిలిచ్చిన, పైప్రాయంగానటువంటి పెద్ద ఆయన్ని కదిలిచ్చినా కానీ ఈరోజు అసమాధానమే ఈ లోకంలో తాండవమాడుతుంది, పరిపాలనలో ఉంది. సమాధానం ఎక్కడ లేదు. కాబట్టి ఆయన సమాధానకర్త అని వాగ్దానం ఇచ్చాడు. ఈ రోజున సమాధానం ఎక్కడ దొరకదన్నమాట. ఆ సమాధానం, ఆయన ఇచ్చే సమాధానాన్ని మనం పొందుకుంటే, ఆయన సమాధానం ఇచ్చేదానికి లోకానికి వచ్చాడు. మన శరీరములో పాపము, పరిశుభ్రత రెండు రాజ్యమేలకూడదు. మనం రెంటికి అవకాశం ఇస్తే గందరగోళము, గొడవలు, సమాధానం ఉండదు. ఒక ప్రక్క దైవభక్తి, ఒక ప్రక్క పాప భక్తి, ఇలాంటి యొక్క జీవితాలతో మనం ఎన్ని రోజులు బ్రతకలేము. కాబట్టి ఈ రోజున మనుషులకు సమాధానం కావాలి. ఈ రోజున ఏది భోంచేసినా సమాధానంగా ఉండాలి, పండుకున్నా సమాధానంగా ఉండాలి, పనికి పోయినా సమాధానంగా ఉండాలి, ఆస్తులు సంపాదించినా సమాధానంగా ఉండాలి. తర్వాత మన పిల్లల విషయంలో కూడా మనం సమాధానంగా ఉండాలి, మన విషయంలో కూడా జాగ్రత్తగా సమాధానంగా ఉండాలి. కాబట్టి అసమాధానంతో మనము ఎక్కువ కాలం బ్రతకలేము. కాబట్టి బ్యాలెన్సింగ్. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ రోజున సమాధానము మనలోనే కాదు, ఇతర వారి పట్ల కానీ మనం సమాధానం చూపించాలి. చాలామంది ఈ రోజున ఇద్దరు మనుషులు కొట్లాడుతుంటే వారిని సమాధానపరిచేటువంటి స్థితిని వారికి కల్పించకుండా వారిని విడదీసేటువంటి యొక్క అలాంటి యొక్క కార్యక్రమాలకు ఈరోజు అనేక మంది పూనుకుంటున్నారు. అందువలనే అనేక మంది తగువులు, తంటాలు రెచ్చిపోయేసి పోలీస్ స్టేషన్లు, తర్వాత కోర్టులు, గొడవలు, పంచాయతీలు, జీవితకాలం అంతా ఈర్ష్యలు, పగలతో ఈరోజు అట్టుడికిపోతుంది ప్రపంచం అంతా. నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు సమాధాన పరిచే వాళ్ళు ఈరోజు లోకానికి కావాలి. ఈ రోజున జడ్జెస్ కావాలి, దేవుని న్యాయపీఠం ఎదుట వీరందరికీ తీర్పు తీర్చేటువంటి మనుషులు కావాలి ఈ రోజున. నా ప్రియమైనటువంటి సహోదరులారా, జస్టిస్ అనేది అది దేవుడిచ్చేటువంటి కనికరము కలిగినటువంటి మాట. కాబట్టి ఈ రోజున ఇద్దరు మనసుల పట్ల ద్వంద్వభావం మనము చూపకూడదు. మనిషిని చాటున మనిషి మాట్లాడకూడదు. ఇద్దరి మధ్యలో ఇద్దరికి సమాధానంగా వారిని సమాధానపరిచేటువంటి జ్ఞానం దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి అది మనం చేయడం లేదు. కాబట్టి ఈరోజు సమాధాన పరిచేవారు ధన్యులు అన్నారు. అలాంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళు ధన్యులే. కానీ తర్వాత గొడవలు సృష్టించడం, అల్లర్లు సృష్టించడం, భార్యాభర్తల మధ్యలో తగువులు పెట్టడం, అత్తాకోడళ్ళ మధ్యలో తగువులు పెట్టడం, తర్వాత కుటుంబాన్ని పాడు చేయడం, తర్వాత దేశంలో అల్లర్లు కలుగు చేయడం,
తరువాత అనేక మంది ప్రజలు అశాంతిగా ఉండటానికి ఇష్టపడకుండా అనేక మంది గొడవలు సృష్టించడం, ఇవన్నీ దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలుగా ఉన్న సంగతి మనం తెలుసుకోవాలి. దానికి తగినటువంటి మూల్యం మనం చెల్లించుకుంటామన్న సంగతి ప్రభువు పేరిట నేను మనవి చేస్తున్నా. నా ప్రియమైనటువంటి సహోదరులారా, నా నిమిత్తము జనులు నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని వ్రాయబడి ఉంది. నీతి నిమిత్తం హింసింపబడువారు. చాలామంది ఈ రోజున నీతికి లోబడతారన్నమాట, అవినీతికి ఎక్కువగా ఆశ పొందుతూ ఉంటారు. కాబట్టి ఈరోజు చాలామంది అరుదు నీతికి నిలబడి జీవించేటువంటి వారు ఈ లోకంలో చాలా అరుదు అన్నమాట. కాబట్టి మనము నీతి అనేటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణాలు మనము కలిగి నీతిగా మనం ఈ లోకంలో బ్రతకాలి. మన సాక్ష్యము ప్రజలందరికీ తెలియాలి. మన సాక్ష్యము మనం కప్పెట్టుకుంటే ఏదో ఒక రోజు బహిరంగం అవుతుంది. మనము దొంగలమా, దోపిడీదారులమా, వ్యభిచారులమా, తర్వాత మనము త్రాగుబోతులమా, జూదాటలాడి అనేక మందికి నష్టం కలిగించి కుటుంబాలను పాడు చేసేటువంటి వారమా, ఏదో అది బయలుపరచక మానదు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, ఈ రోజున నీతికి మనం లోబడి ఆ నీతి సూర్యుడైనటువంటి, ఆ నీతి రక్షకుడైనటువంటి యేసు ప్రభువుకు మనం కృతజ్ఞతాపూర్వకంగా మనం నీతిగా బ్రతికితే అంతకంటే ధన్యత మరి ఏమీ లేదన్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇంకా నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందు నిన్న ప్రవక్తలను హింసించిరి అని వ్రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు ఇది ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏమిటంటే, దేవుని నిమిత్తము అనేక మంది బాధలు అనుభవిస్తుంటారు. ఈరోజు ఎంతోమంది దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. దేవుని యొక్క ప్రవక్తలు, దేవుని యొక్క సేవకులు, పరిచర్య చేసేటువంటి బిడ్డలందరూ ఈరోజు భార్యలను, బిడ్డలను, తమ యొక్క ఆస్తులను, పాస్తులను, తరువాత అనేక మంది తల్లిదండ్రులను అందరినీ విడిచిపెట్టి ఈరోజు దేవుని సువార్తను ప్రకటిస్తున్నటువంటి అలాంటి యొక్క దేవుని బిడ్డలకు నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. అంటున్నాడు, నా నిమిత్తము ఒకవేళ జనులు మిమ్మల్ని నిందించి హింసించినప్పుడు, మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నారు. కాబట్టి ఎంతో సాత్వికంగా మనము దీన మనసుతో ఈ లోకంలో దేవుని పరిచర్య చేయటానికి వచ్చాము. కాబట్టి అనేక మందికి మేలుకరంగా మనం జీవించాలి. ఒకవేళ ఇతరులు మన పైన కోపపడినా, ఇతరులు మన పైన ద్వేషించినా, ఇతరులు మనల్ని కొట్టాలనన్నా, ఇతరులు మనల్ని చంపాలనన్నా, ఇతరులు మనల్ని బ్రతకకూడదని చెప్పి ఈర్ష్యలు పగలు పెట్టుకున్న మనము భయపడకూడదు. ఎందుకంటే మనల్ని పుట్టించి, మనల్ని పంపించి, మనకు బాధ్యతలు అప్పగించి ఈ లోకములో ఆయన దేవుని రాజ్యాన్ని ప్రకటించటానికి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని చేసే ప్రతి ఒక్కరూ ధన్యులని ప్రభువు పేట నేను సెలవిస్తున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని వాక్యం అలాగే సెలవిస్తుంది అన్నమాట. కాబట్టి నా నిమిత్తం మిమ్మల్ని హింసించితే మీరు దుఃఖపడవద్దు, బాధపడవద్దు. కాబట్టి ఇది ఇప్పటి నుంచి వచ్చిందే కాదు, ఆదాము కాలం నుంచి వచ్చినటువంటి కార్యాలు. కాబట్టి ఇప్పటికీ మానకపోతే నేను వచ్చి చూసుకుంటానన్నాడు ఆయన. ఆయన నా రాజ్యం వచ్చినప్పుడు నేను అనేక మందిని జ్ఞాపకం చేసుకుంటానన్నాడు. కాబట్టి ఆయన తగిన ప్రతిఫలం ఇచ్చే దేవుడు గనుక ఈరోజు దేవుని సేవ చేసేటువంటి సువార్థికులారా, దేవుని యొక్క పరిచర్యను ప్రకటించేటువంటి సువార్థికులారా, లోకమంతటికి సువార్తను ప్రకటించవలసిందని చెప్పి దేవుడిచ్చినటువంటి బాధ్యతలు, ఆయన రాజ్యభారాన్ని వ్రేలితో తాకి ప్రకటించేటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆ ధన్యత వచనాన్ని నీవు స్వీకరించడానికి నీవు సిద్ధంగా ఉంటే నువ్వు ధన్యుడివే. కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నా. దేవుడు మనలందరినీ దీవించునుగాక. మనకు దేవుని యొక్క జన్మ ఫలాలు మనలో ఇలాగూ కనబడాలి. ఇలాంటి యొక్క గుణలక్షణాలు మనం లేకపోతే
మనము దేవుని బిడ్డలము కాదన్న సంగతి మనం ఖండితంగా తెలుసుకోవాలి. బైబిల్ ఒకటి చెప్పుకుంటే మనం ఒకటి చెప్పుకుంటే దానికి అర్థం లేదు. కాబట్టి దేవుని వాక్యం ఒక విధంగా మనకు బోధిస్తుంటే మనం ఒక విధంగా మనం బోధలు చేసి అనేక మందిని పెడచెవిని పెడితే ఏమి ప్రయోజనం లేదు. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క సుగుణాలు, దేవుని యొక్క ఫలాలు అనుభవించడమే క్రిస్మస్ పండగ. కాబట్టి శరీర సంబంధం కంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందటానికి మనం ఇంకా బ్రతికున్నామన్న సంగతి మరవకూడదు. ఏ దినమున ఏమి సంభవిస్తుందో అన్న సంగతి మనకు తెలియదు. కాబట్టి నా ప్రభు అతి త్వరలో ఈ లోకానికి భూలోకం మీద కాలు పెట్టబోతున్నాడు. ఆయన ప్రయాణము ఆయన బయలుదేరుతున్నానన్నాడు. 2000 సంవత్సరాల క్రితమే కాదు, 4000 సంవత్సరాల క్రితం నుంచి ఆయన ఈ లోకానికి ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి నా ప్రభు ఈ లోకానికి అతి త్వరలో రాబోతున్నాడు. హీ ఈజ్ కమింగ్ సూన్లీ. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆండవరాదా యేసు క్రీస్తు అతి శీఘ్రమా వరపోవికిరారు అని వ్రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరులారా, ನನ್ನ సహోదరి సహోదరుಗಳೇ, ನಾನು అతి శీఘ్రವಾಗಿ భూలోకಕ್ಕೆ ಬರುತ್ತಿದ್ದೀನಿ అని వ్రాయబడి ఉంది. నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ విషయాలన్నిటిని మనం గమనించుకొని ఈరోజు మనము దేవుని యొక్క ఫలములు అనుభవించటానికి మనం సిద్ధపడదుము గాక. అదే క్రిస్మస్ సెలబ్రేషన్, అదే ఆనందం, అదే సంతోషం, సమాధానం. దేవుడు మనల్ని దీవించును గాక. మన తండ్రి అయిన దేవుని యొక్కయు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం వింటున్నటువంటి ప్రతి బిడ్డలు, వినబోతున్నటువంటి ప్రతి బిడ్డలందరిపైన ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరందరూ ఈ వాక్యాన్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి అనేక మందికి తెలియచేసి లైక్ చేసి దేవుని యొక్క పరిచర్య ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీ